హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చక్కెరవాల్ ఛానల్. నా గొంతు కొంచెం బాగాలేదండి, కోల్డ్ అయింది బాగా. ఈ వర్షాకాలం వచ్చిందంటే కోల్డ్, దగ్గు, ఫీవర్ అన్నీ వస్తాయి అన్నమాట. ఫస్ట్ మా బాబుకి వచ్చిన తర్వాత నాకు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ఈ వీడియోలో కనిపించేది ఎవరు అనుకుంటున్నారు? నా అల్లుడండి. చూడండి, మస్తీ అల్లరి, బాగా అల్లరి చేస్తాడనమాట. మగపిల్లలు అంటేనే కామన్ అండి అల్లరి. ఆడపిల్లలు అబ్బా సైలెంట్, 100 మందిని తాకొచ్చు. చూడండి, వీళ్ళు అల్లరే. మా వాళ్ళలో వీడు కూడా, మా పిల్లలు సేమ్. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా తమ్ముడు తీసుకెళ్ళాడండి, బయటికి తీసుకెళ్ళాడు. ఇలాగే తీసుకెళ్తూ ఉంటాడండి, టైం దొరికినప్పుడల్లా బయటికి తీసుకెళ్ళి పిల్లాడికి గేమ్స్, యాక్టివిటీస్ బాగా ప్రిపరేషన్ తీసుకుంటాడన్నమాట. ఏందో పోయిందంట, పప్పా క్యాకి గయా అంటున్నాడు హిందీలో. బాగా అల్లరి చేయాలండి. ఇప్పుడు చేయకపోతే వాళ్ళు ఎప్పుడు అల్లరి చేస్తారు? గరికపాటి గారు అన్నట్టు, ఇప్పుడు అల్లరి చేయకపోతే పిల్లలు అంటేనే అల్లరి. చూడండి, మస్తీ కలర్స్ బాలలో బాగా కలర్ఫుల్ కనిపిస్తున్నాయి కదా. సిమ్ చేస్తున్నాడు. వీడి చేష్టలు సేమ్ అసలు మా డాడీ అండి. మా డాడీ కూడా ఎంత యాక్టివ్ అంటే అస్సలు ఎంత యాక్టివ్. మా డాడీ ఇంటికి గవర్నమెంట్ జాబ్ చేస్తారండి. మా డాడీ జాబ్కి డ్యూటీ వెళ్ళొచ్చాక కూడా ఇల్లు నీట్గా ఉండాలి, పని పర్ఫెక్ట్గా ఉండాలి. రాగానే ఏమైనా ఉన్నా కూడా క్లీన్ చేసి, స్నానం చేసి వచ్చి క్లీన్ చేసి అన్నం తినేసి అప్పుడు మా డాడీ బయటికి వెళ్ళడం, లేకుంటే ఇంట్లో ఏమైనా వర్క్ చేయడం, లేకుంటే ఏదో ఒక వర్క్ చేస్తూ ఖాళీగా అస్సలు ఉండరండి మా డాడీ. అసలు టైం వేస్ట్ అస్సలు చేయరు. మమ్మల్ని కూడా అదే అంటారు, టైం వేస్ట్ చేయొద్దు అంటారు. అంత పర్ఫెక్ట్ అండి మా డాడీ. కాకపోతే డాడీ 2 years బ్యాక్, 1.5 అవుతుందండి, 1 month అయితే ఇక 2 years డాడీ చనిపోయి, సడన్గా చనిపోయారు హెల్త్ ఇష్యూస్ వల్ల. చూడండి, ఎలా రన్నింగే, నడిచే అలవాటే లేదండి. సేమ్ మా డాడీ లాగే చేస్తాడు వీడు కూడా. అసలు ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్. మా డాడీ చాలా హెల్పింగ్ నేచర్ అండి. మా డాడీ మా పిల్లల్నే కొడుకుల్ని ఎలా చూసుకున్నారంటే కొడుకుని ఇంకెలా చూసుకుంటారు. టైగర్ అనేవాళ్ళండి మా డాడీ విన్ని. మా డాడీ ఉంటే ఇంకా అసలు సూపర్ బాగా చూసుకునేవాళ్ళు. కాకపోతే ఇలా సడన్గా కొన్ని అలాగే జరుగుతాయి లైఫ్లో. బాధేస్తుంది అప్పుడప్పుడు వీడిని చూసినప్పుడల్లా. కొంచెం ఎమోషనల్ అయిపోతూ ఉంటాను. వీడు పెద్ద అయితే మా డాడీని చూసుకుంటానండి వీడిలో. వీడు ఎందుకంటున్నానంటే నా పిల్లలతో బరాబర్ అనమాట, అందుకే అలా అంటున్నాను. అన్నీ కవర్ చేసేస్తున్నాడు. మా తమ్ముడు బాగా పిల్లల్ని బాగా చూసుకుంటాడండి, ఇలా గేమ్స్లలో, ఆటలలో. మా డాడీకి వీడంటే చాలా ఇష్టం. టైగర్ అనేవాడు. అంటే అప్పుడు పుట్టే ఉన్నాడండి వీడు, 4 months డాడీ చనిపోయినప్పుడు, 4-5 months అనమాట. టైగర్ అనేవాళ్ళు మా డాడీ. మొహరం దగ్గర చూడండి గేమ్స్, అస్సలు స్మైల్ ఫేస్ అండి. అసలు ఏడవడండి వీళ్ళు. మా వాళ్ళకు అసలు ఏడ్చే అలవాటే లేదు, ఎప్పుడు ఆడుతూనే ఉంటాడు. కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు కానీ మా వాడు ఏడవడండి. ఇది ఖమ్మంలో ఇల్లు అండి. అప్పుడు డాడీ ఉన్నప్పుడు దిగామన్నమాట. నేను తమ్ముడే, ఇద్దరమే. నాకు 2 బాబులు, మా తమ్ముడికి 1 బాబు. మా డాడీకి నేనంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. కూతుర్ని కదండి, అందుకు తండ్రికి ఎక్కువ కూతురు మీదే ఉంటుంది. ఆయిల్ పెట్టడం, అన్నం తినిపించడం. ఇది అమ్మ వాళ్ళది ఓన్ హౌస్ అండి ఖమ్మంలో. ఇంకా రెంట్కి ఇచ్చి
అమ్మ వాళ్ళు విలేజ్ వెళ్ళారన్నమాట. మాది ప్యూర్ విలేజ్, పెద్ద విలేజ్ అనమాట. డాడీ జాబు, తమ్ముడు కానీ అక్కడికి వెళ్ళారండి. వస్తుందని అక్కడికి వెళ్ళారు. మా వాడు కోడి పిల్లలతో ఆడుకుంటున్నాడు. మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు ఉంటాయండి. అక్కడికి వెళ్తాడండి. చీకటైనా భయం లేదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తాడు. అసలు ఉండడు. పెద్దమ్మ పెద్ద తాతయ్య చిన్న వాటర్లో ఆడుతున్నాడు, పొలం దగ్గర తీసుకెళ్ళాడు. సేమ్ సేమ్ పప్పి సేమ్ పప్పి సేమ్ చిచ్చే బ్యాడ్ బాయ్. వాడు స్విమ్మింగ్ పూల్ అనుకుంటున్నాడు, ఏమో బట్టలు ఇప్పేస్తున్నాడు. పొలం దగ్గర తీసుకెళ్ళాడండి తమ్ముడు, ఆడుకుంటున్నాడు. తమ్ముడైతే నాకు తమ్ముడు ఇంకా అన్నీ వాడే అండి. నాన్న లేరు కదా, నాకు తమ్ముడు, తమ్ముడికి నేను, మేమిద్దరమే అండి. మా డాడీ అన్నీ అసలు ఏది కావాలంటే అది ఇప్పించేవాళ్ళండి. అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు నన్ను, తమ్ముడిని చాలా మంచిగా చూసుకునేవాళ్ళు. సడన్గా ఇలా అయిపోయింది. వీడే ఇంక మా ఊళ్ళో నేను, మా అల్లుల్లో మా డాడీని చూసుకుంటాను. ఇక పుట్టవేళ పాపన్న బాబన్న సేమ్ ఇక మా డాడీ పేరే పెట్టుకుంటామండి. మా తమ్ముడికి పుట్టబోయే బాబన్న పాపన్న మా డాడీ పేరే పెట్టుకుంటాం. మా డాడీనే చూసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఎమోషనల్ అయ్యాను, ఏమనుకోవద్దండి. మా డాడీ గుర్తొచ్చారు. చాలా మిస్ అవుతున్నానండి మా డాడీని, చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. వీడిని చూస్తే ఆ ఎమోషన్ ఆపుకోలేకపోయాను అనమాట. చిన్న పిల్లాడు కదా, కొంచెం ఎమోషనల్ అయిపోయాను. బాయ్ అండి.